సో గైస్ మన బండి సక్సెస్ఫుల్గా అయితే అమ్మినాం. హాయ్ గైస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్లో ఏం జరుగుతుందంటే దగ్గర మాకు 3-4 బైకులు అయితే ఉన్నాయి. అలా అన్నీ ఖరాబ్ అయితే అయినాయి. 2 అయితే మంచిగా నడుతున్నాయి. అల్ల ఒకటి దాని పయ్యలు రీమ్లు అన్నీ మొత్తం A to Z అన్నీ ఇప్పేసినాం. డిస్మెంటల్ అయితే చేసినాం. ఈరోజు దాన్ని తీసుకొని పోయి సిద్దిపేటలో ఇనుప సామాన్లకి అయితే అమ్ముకొని రావాలి. సో దానికి ఎన్ని పైసలు వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు దగ్గర 12-1 అవుతుంది. సో ఇప్పుడే ఇంతకుముందుకే బైక్ నుంచి ఇంటికి వచ్చి అన్నం తిందామని అయితే అనుకున్నా. బట్ మా అమ్మ వచ్చేసి సొరకాయ కర్రీ అయితే వండింది. నేను తినదాన్ని, బట్ అందులోకి ఆమ్లెట్ పోసుకొని తింటా. ఇప్పుడైతే ఆమ్లెట్ పోసుకొని తినాలి. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటున్నా అంటే దీంట్లోనే ఫిషింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మా వాళ్ళు వచ్చేసి ఒక బాయిలో చేపలు అయితే ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు సిద్దిపేటకు పోయి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్లో అదే చేపల వీడియో అయితే చేద్దాం. ఒకవేళ పడ్డాయి అనుకో ఒక ఫుల్ వీడియో చేస్తా, లేదంటే ఈ వ్లాగులను అయితే దాన్ని కంటిన్యూ అయితే చేద్దాం. సో ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు లేట్ ఈ వ్లాగ్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇంతకుముందుకే చెప్పినా కదా ఆమ్లెట్ పోసుకుంటా అని. ఆమ్లెట్ ఎట్లా అంటే హాఫ్ బాయిల్ అయితే పోసుకుంటా. 1 కాదు 3 వేయాలి. నాతో పాటు 2 జింగిడిగాలు ఉన్నారు. ఆమ్లెట్ వచ్చేసి రెడీ అయితే అయింది. ఇక్కడ కనబడుతుంది కదా, వేసుకొని పొట్టు తిండే ఇక. సో ఫైనల్గా ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాయి ఇక. నేను ఇంతకుముందు చెప్పిన బైక్ వచ్చేసి ఇదే. దీన్ని ఇంకొక రకంగా కూడా మాడిఫై చేసినాం. దీన్ని వచ్చేసి డట్టు బైక్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగా అయితే ట్రై చేసినాం. బట్ అది సక్సెస్ అయితే కాలేదు. దానికి సంబంధించిన ఫోటోలు అయితే మీకు పెడతా చూడండి. సో అట్లా చేసినాం, బట్ అది సక్సెస్ అయితే కాలేదు. ఇప్పుడు దీన్ని అయితే సిద్దిపేటకు పోయి ఇనుప సామాన్లకు అమ్ముకొని రావాలి. ఎంత వస్తాయో తెలియదు మనకు. సో గాయస్ ఇది వచ్చేసి ఆటోలో అయితే తీసుకొని పోతున్నాం. ఈ ఆటో వచ్చేసి మాదే. సిద్దిపేట పోయిన తర్వాత చూద్దాం ఎంత రేట్ వస్తుందో. నాకు తెలిసి ఒక 1000 రూపాయలు 500 1000 రూపాయలు వస్తాయి కావచ్చు. అంతకు మించి ఎక్కువ రావు. 40 కేజీస్ 50 కేజీస్ ఉంది అంతే. చూద్దాం అక్కడ పోయినాక చూద్దాం. ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఇప్పుడే ఇనుప సామాన్ల షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ వెయిట్ అయితే వేస్తారు కదా, కొంచెం టైం పడేటట్టు ఉంది. వెయిట్ కొలుసుకున్న తర్వాత ఎన్ని కిలోలు అయింది ఎంత వచ్చినాయి అయితే చెప్పేస్తాను మీకు. అయిపోయింది. సో గైస్ మన బండి సక్సెస్ఫుల్గా అయితే అమ్మినాం. దాది 30 కిలోలు అయింది. మొత్తం దాని మడగడ్లు ఒకటి 1650 గ్రాములు అయినాయి. అంటే మొత్తం 910 రూపాయలు అయితే వచ్చినాయి. తీసుకొని లాస్ పూరా లాస్, మొత్తం లాసే. బండి కొంటే 10,000 ఉత్తగా ఇట్లా అయితే ఇట్లా అవుతుంది. ఇట్లా తిట్టేసా లేకురి మాలకి వేసి ఇట్లా 900కు 500కు 600కు అమ్ముకోకురి. ఇప్పుడైతే దానసాన్ చేసుకోవడానికి లోకల్కి అయితే వచ్చినాం.
సో గాయ్స్ ఇప్పుడే 2 దానా బస్తాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇంటికైతే పోవాలి. ఇంటికి పోయి ఫోన్ చేసారు మన వాళ్ళు వచ్చేసి చేపలు పడదాం రమ్మని. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా తానం చేసి ఫిషింగ్కి అయితే పోవాలి. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం. 2 దానా బస్తాలు. సో గాయ్స్ ఇప్పుడే 2 దానా బస్తాలు వేసుకొని భయ్య దగ్గరికి అయితే వచ్చిన. ఇప్పుడు వీడ అన్లోడ్ చేసి ఇంటికైతే పోవాలి. మన వాళ్ళు వచ్చేసి ఫోన్ అయితే ఎత్తురు. ఇంటికి వచ్చి స్నానం చేసి ఫిషింగ్ అయితే పోవాలి. ఇక సాయంత్రం దాకా అటే. సో ఇప్పుడు వీడ ఖాళీ చేసి ఇంటికైతే పోవాలి. ఇక మా ఊళ్ళు కొడుతున్నాయి. 5 minutes later. చాలామంది అయితే కామెంట్స్ అయితే వేస్తున్నారు అన్న ఫిషింగ్ వీడియో అని. సో ఈరోజు అయితే మనం ఫిషింగ్ వీడియో అయితే వేస్తున్నాం. దానికోసం పక్కపండి అయితే ఒక బావి ఉంది కదా, ఈ బావిలో పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఇప్పుడే వచ్చిపోయింది. అవి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాయి, బట్ అవి పట్టి మీకైతే చూపిస్తా. సో గైస్ ఈ ఫిష్ని పట్టడం కోసం అయితే నా దగ్గర స్టిక్ అవుతుంది కదా, ఈ స్టిక్తో పాటుగా గాలాలు ఇందులో ఉన్నాయి. ఇందులో వచ్చేసి చికెన్ పేగులు అవుతున్నాయి, కోడి పేగులు ఉన్నాయి. ఈ కోడి పేగులతోని వీటిని అయితే పట్టాలి. ఇక ఇప్పుడు దీనికి మంచిగా సెటప్ అయితే వేసుకొని గాలాలు కట్టుకొని కోడి పేగు గుచ్చి అలా వారేద్దాం. చేప సర్స్గా పడుతుంది. ఉన్నకాడు ఉండక ఆయన ఎటో ముచ్చట పెట్టుకుంటా ఆయన గాలం కూడా పెట్టిన అక్కడ దొరుకుతలేదు. ఇక్కడ గాలం దొరికింది. 5 minutes later. గాలం పెట్టి పోలేదు గాయస్, నేనే ఆగమైనా డబ్బాలు వేసిన ఆయన పోయిందని చెప్పిన. పోలే ఉన్నది. మీకను సో మన చేప కోసం ఇక మన చికెన్ది పేగైతే పెట్టిన. ఇప్పుడు అలా వారేసుడే, ఇక పొట్టు కూడా పడతాయి, ఎత్తిన పడతాయి. అదేందో చేపలు. ఫోన్ జాగ్రత్త పెట్టుకోర్రా అలా వారేసామని. సో ఇప్పుడైతే మనం ఇక గాలాన్ని వేసేద్దాం బాయిలకి. తీర్త పడుతుంది. లోపల సైడ్ దిగరా ఈయన చెట్లకు పుట్టలకే ఎత్తుండేది. పేగులు బోటుకుని వండుతున్నాడు. పెడతారా గుమ్మగు వస్తున్నాయి కదా. ఎప్పుడైనా ట్రై చేసారా మీరు కూడా?
అది ఇప్పుడే గుంజుకొని వీకాలి అస్సలు ఉండదు. గుంజింది. అరే ఇక తీర 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 గుంజిరా. అయ్యా అరే కొంచెం పెద్ద లేదేమ్రా. ఇచ్చిపెట్టు అమ్మతోడు ఇదేంద్రా మార్పులు పడ్డాయేమ్రా. అయ్యా గైస్ ఫస్ట్ షాప్ అయితే పడ్డది, పావు కిలోకి ఎక్కువ ఉన్నది. ఇక క్యాట్ ఫిష్ తీసుకోరా, ఎంజాయ్. సంచిలేపో అడే తీసి పెట్టినామనుకో. వాడు ఏందనుకున్నావు, తినగోడు వాడు. గడే గల్లే గల్లేరా గడే హౌస్ గడే అడే 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 నీరా. సో గాయ్ ఫస్ట్ ఫిష్ అయితే పట్టినాం కదా, దగ్గర అది పట్టడానికి ఒక 10-15 నిమిషాలు అయితే పట్టింది. దగ్గర మస్తు సేపు అయితే వెయిట్ చేసినాం. కాకపోతే ఇక వీడు ఉన్నాడు చూసిన జింగిరాడు, రౌతులు ఎత్తుండల్లా. చేపలు మీదకి వచ్చి నాకు వద్ద రౌతులు. పడ్డది రా గైస్. మరో అర్ధగంట సేపు తనలాడినాక మరొక్కడైతే పడ్డది. ఓ షెట్ మ్యాన్ పాయరా. వా అర్ధ కిలో ఉన్నదిరా, దగ్గర అర్ధ కిలో ఉన్నది. కనబడ్డదా రల్లా? షెట్ సో గాయ్స్ నేను చెప్పిన పొట్టు చేపలు పడతాయని, పడతలేవు. ఒక్కడే పడ్డది, అదేందో ఇప్పుడు ఎండ కొడుతుంది ఘోరంగా, సో అందుకోసమే పడతలేవు. 5 minutes later. సో ఫిషింగ్ అయితే పోయినాం కదా, 2 క్యాట్ ఫిష్లు అయితే పడ్డాయి. 2 సార్లు తప్పించుకొని పోయింది, ఒకటి మాత్రమే పడ్డది. సో అది ఒక్కటి మేము ఉన్నదేమో 4-5 ఉన్నాం కదా, సో అది ఎవరికి సరిపోదని మళ్ళీ దాన్ని ఇచ్చిపెట్టేసినాం అందులోనే. ఇంటికి అయితే వచ్చి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చికెను, ఎట్లా ఫిష్ లేదని చికెన్ అయితే తెచ్చుకున్నాం. ఇగో చూపిస్తాం మీకు. నాటుకోడి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో నాటుకోడి. చేప వాళ్ళేదని నాటుకోడి అయితే సెట్ చేసుకున్నా. డిన్నర్ చేసిన తర్వాత వ్లాగ్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం. కనబడుతుందా గైస్? వీడు వచ్చేసి ఈరోజు మా ఇంట్లో చికెను. సో వాసన రాగానే ఆగమాగం తిరుగుతుంది. అన్నం ఎత్తరా ఏరా నాకు ముందుగాల వేసేదాకా ఇక అంతే, ఆగమాగం తిరుగుతుంది. మనసులో ముఖం చూస్తుంది. పగి రే గిటు దాన్ని చికెన్ మోదులు ఉన్నది, అది చూడదు, ఎవ్వరిని చూడదు. చికెన్ తినేదాకా ఎవ్వరిని కూడా చూడదు. సో చికెన్ వచ్చేసి రెడీ అయితే అయింది. దాంట్లోకి సలాడ్, ఆనియన్స్ అవుతున్నాయి, దాంతో పాటు నిమ్మకాయ, నాటుకోడి విత్ వైట్ రైస్ కుమ్మేద్దాం ఇక. సో గైస్ ఇప్పుడే డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు వ్లాగ్ అయితే ఎడిటింగ్ అయితే 90% అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్లో యాడ్ అయితే వ్లాగ్ వచ్చేసి 100% కంప్లీట్ అయితే అవుతుంది.
సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త ఛానల్ లేదా కొత్త వ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.